ఇప్పుడు ఎవరు మాట్లాడబోతున్నారు అని గెస్ చేస్తున్నారా? సగం పేరు వస్తుంది, మొత్తం పేరు చెప్తే మైక్ ఇస్తాము. టేస్టీ తేజనా? వైరల్ తేజ ఏమో అనుకున్నాను కదండి. టేస్టీగా ఉంటారు ఇటు మీరు. ఓకే సరే సరే, ప్రేమ కథ కదా. మా అమ్మాయి ఉంది అంటే ఒకసారి, మా అమ్మాయి లేదంటే అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్ లో? లైఫ్ లో కాదండి, నాకు అమ్మాయి స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. అమ్మాయిలు వేరండి, ఆ అమ్మాయిలు కదా మీ లైఫ్ లో. మన టైటిల్ ఏంటి గారు? ప్రేమ కథ. మీకు కూడా కథ ఉంటుంది కదా, చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి చూద్దాం. అమ్మాయి ఉందా? అమ్మాయి రాకుండా కథ ఎక్కడ ఉంటుంది? లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రెజెంట్? డాడీ అవును, అది వేరు సార్. ఆల్రెడీ ఏంటి సార్ ఇంకా వైరల్ చేసి బాగోదు సార్. తేజ గారు సార్ అమ్మాయి ఉందా లేదా చెప్పండి. ఉందండి, లేకపోతే ఎక్కడ ఉంటుంది? మీ లైఫ్ లో అమ్మాయి ఉంది. అయితే చెప్పండి, లవ్ స్టోరీ ఏమో చెప్పండి. ప్రేమ కథ వినాలని మా ప్రశ్న. మేము చేసుకున్నాం. ఓకే నేను చెప్తాను. నాది బేసిక్ గా లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్ ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా. నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి, మనం చీటే వాళ్ళు మనం చేయరు. అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు. నేను చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. స్టార్ట్ మనోడు వస్తాడు కదా. ఏంటి బాబా? చెప్పమంటుంది మా ఇద్దరు చాలా ఉంది వద్దంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి అన్న విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు నెక్కించి కాలికి ఇచ్చాను. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చెప్తున్నారన్న ఒక మాట, ఐ మీన్ నేను యూట్యూబ్ లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేసుకునేవాడిని. మీరందరూ చూశారు, మీరందరూ ఎంకరేజ్ చేశారు, చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు. ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొని చేశారు. మళ్ళీ నేను మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునేందుకు అన్న అనే బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడు నాకు భలే హ్యాపీ అనిపించింది. నేను అన్న ఒక 2 రోజులు ముందు కనబడితే అన్న మన మూవీ ఛానల్లోనే చేసుకుందామని చెప్పేవాడిని. బేసిక్ గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న, నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను, అందరం కలిసి చూద్దాము, ఇబ్బంది లేదు. అండ్ నేను నా ఛానల్లో చెప్పిన ఒకటే మాట, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఛానల్ తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న, అలాగే ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. న్యూ ఇయర్ లో మేము ఇప్పుడు సినిమా చూడలేదు, ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కథ. మీకు అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాప. ఇందాక పాప ఏదో ఆపరేషన్ లో ప్రో అంది. ప్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి? చెప్పాలి అంటున్నాడు. బాబా రావా ఒకసారి అది ప్రో. ఎవరైనా ఏమన్నంటే అది చెప్పేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ రోజులు మీ బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం. కన్వీనియంట్ ఉంటుంది. ఎట్లాగైనా నాకు ఇష్టం వచ్చినట్టు మాట నా ఆట ఎవడు మీకు అమరగాడు బావా నేను బ్రోనా? అర్థమైంది ఎంత. ఆహా ఓకే, ఇప్పుడు సుబ్బు బాబా బావా అని పిలవాలంటే దాని మనోభావాలు దెబ్బతీయాలి, అంతే కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు మీకు కూడా కంగ్రాట్స్ సార్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. గోలీస్ కూడా నిజంగా చూసాను సార్, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే నిజంగా మా ఊర్లో కుర్రాడు ఉన్నట్టున్నారు సార్. తెలుగు ఓకే కదా సార్? నా తెలుగు ఓకే కదా? తెలుగు ఓకే అంటుంది, నా తెలుగు సపరేట్ ఉంటుంది సార్. కొంచెం ఆల్ మిక్స్డ్ ఫుడ్ చూసారు. ఒక నిమిషం ఇది చెబుతుంది, ముందు అది అర్థం చేసుకున్నాం. ఏంటంటే బేసిక్ గా తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను. నేను నార్మల్ గానే చెప్పానండి. మామూలుగా మా ఊరు సైడ్ అందరూ ఏమంటారండి, ఏమన్నా ఇది ఎవరికి గొప్పగా ఏంటో ఇది అంటావా? సరదాగా నేను బిగ్ బాస్ హౌస్ లో వాడానండి, ఎవరికి గొప్పది మెగా అని. దానికి పాప ఏదో అందండి, ఏమన్నా నీకు అర్థమైపోయింది, వదిలేయండి అక్కడ. ఓకే డన్ అండి. నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు శివశక్తి గారు కంగ్రాట్స్ సార్. సార్ మీ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పి విన్నాను సార్. ఇటువంటి ఫిల్మ్ మీరు ఇంకా చేయాలి, కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరినీ ఆదరించాలి. సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మేడం గారు నేత్ర గారు రండి మేడం.
మేడం గారిది నేను ఇన్స్టాలో చూశానండి, పెడితే పోతాను ఈ వీడియోలు ఏంటి ఎట్టపోతుంది, నేను ఎన్నో చూశాను. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బీభత్సంగా కంటెంట్ చేస్తున్నారు. సీరియస్లీ సో అప్రిషియేట్ మేడం. బేసిక్ గా మనం అక్కడ చూసి ఈ రకంగా చేస్తారు కానీ ఒకసారి ఇంటర్వ్యూ చూడగానే ఈ అమ్మాయి ఒకటా కాదా ఒక రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఆవిడ ఇవ్వడానికి అక్కడ అక్కడ మీలో యాక్టింగ్ టాలెంట్ ఉందని ఇక్కడ వచ్చినాక తెలిసింది మేడం. రెడీ అయ్యారు అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం. ఇక్కడ నేనే సీరియస్లీ చాలా బాగున్నారు. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్ ఏదైనా కాకుండా ఏందన్నా ఇదిగో ఇదైతే నిజమండి. ఆయన అయితే నిజంగా నేను స్కూల్లోనే చూశానండి కొత్త బంగారు లోకంలో. బ్రదర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి క్యారెక్టర్ చేసేవారు. ఇక్కడ చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారంట అన్న. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి, ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రాజు మీరు కూడా సూపర్, మీ యాక్టింగ్ నేను ఫిదా, ఇందులో అటువంటి యాక్టింగ్ ఉంటుంది. అండ్ అందరు ఎదురు చూస్తున్నారు కానీ నేను కూడా 2 కోసం ఎదురు చూస్తున్నా. అందరికి ఇబ్బంది ఏం లేదు. అండ్ జాన్ 5వ తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, అంటే రేపే రిలీజ్ అవుతుంది. మీరందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి. ఇక్కడ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ గారు మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. వచ్చినప్పటి నుంచి అందరిని పైకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా చెప్పనా, సారీ. అండ్ ఇంకొకసారి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి ఉన్న అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్న సోమరామ్ యాక్టర్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి. ఇందులో యాక్టింగ్ చేశారన్న. నెక్స్ట్ సూపర్, అందుకే ప్రొడ్యూసర్ కదా అన్న విననుకున్నా మనకి అందరికీ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాదైతే అయిపోయింది. నెక్స్ట్ మేడం గారు కంటిన్యూ చేస్తారు. చాలా 5వ తారీఖు రేపు మార్నింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్ చూసి ప్రేమగా మూవీని ఎంకరేజ్ చేస్తారని మంచిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీకోసమే టాస్క్. థ్యాంక్ యూ సో మచ్ తేజ. నిజంగా చాలా లవ్లీ వర్డ్స్ నువ్వు చెప్పింది. అండ్ మీ జర్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇంత సక్సెస్ లో ఉన్నారు కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా మరిన్ని సక్సెస్ రావాలి మీ లైఫ్ లో. ఒక డైలాగ్ ఉంటుంది, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అని. నవ్వించడం అనేది చాలా తక్కువ మంది ఉంటుంది ఆ టాలెంట్. సో టాలెంట్ లో కంటెంట్ తో ఎంతో మందిని నవ్విస్తూ ఉన్నారు. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఒక మంచి డైలాగ్ వేసాను కదా, ఒక స్టెప్ వేస్తే ఏం చేశాను ఈ స్టెప్ ట్రెండింగ్ స్టెప్. నువ్వే మాటలు ఇంత పొగిడాను కదా తేజ, అసలు హార్ట్ ఫీల్ చెప్పాలి కదా ఇన్ని మాటలు. పాట పెడదాం, పాట ట్రై చేస్తాం. పాట పెడితే ఒక స్టెప్ వేద్దాం. ఏ పాట వాళ్ళు చెప్పు, సాంగ్ ప్లీజ్.